దేవుని కనికరం మన మీద ఉంటే చాలు, ఇక ఎవ్వరూ జాలి పడాల్సిన అవసరం లేని స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఈ రోజుల్లో చాలామంది ఇతరులు చూసి అయ్యో 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 అనే స్థితిలో వారి జీవితాలు ఉన్నాయి. అని ఒక మాట చెప్పనివ్వండి, దేవుడు మనతో ఉంటే అయ్యో అని అనరండి, మనల్ని చూసి ఆహా అంటారండి. హల్లెలూయా, అర్థమవుతుందండి? మనల్ని చూసి ఓ నో ఓ అలా అనరు, వావ్ అంటారండి. దేవుడు వావ్, ఆ గాడ్ ఇస్ అ వావ్ గాడ్. హల్లెలూయా. గొప్ప విషయం ఏదైనా చూస్తే చూడండి, ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా వచ్చి బుర్జ్ ఖలీఫా చూసారనుకోండి, ఫస్ట్ టైం ఏమంటారు? వావ్, ఆశ్చర్యం. దేవుని ప్రజలు కూడా దేవుని కార్యాలను మనం పొందుకుంటూ ఉన్నప్పుడు లోకం మనల్ని చూసి అయ్యో పాపం, ఇంత పరిస్థితి, ఇలాంటి పరిస్థితి అనే స్థితిలో ఒకవేళ ఇప్పుడున్నా ఆయన ఎడల విశ్వాసముతో మనం ఎదురు చూస్తే, ఆయన కార్యాల కొరకు కనిపెడితే, దేవుడు మనల్ని అయ్యో అనే స్థితి నుండి ఆహా